వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దుగ్గొండి మండలం రేబల్లె ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు నిప్పురవ్వలు ఎగిరి పూరిళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో 14 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇళ్లలోని నగదు, బంగారం, బట్టలు, వస్తువులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాదు ఇంట్లో నిల్వ చేసిన పసుపు, వర్తి, పత్తి పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ఇటీవలే కూతురికి పెళ్లి చేసిన తల్లిదండ్రులు కట్నం ఇచ్చేందుకు తెచ్చి డబ్బు ఖాళీ బూడిదవడంతో కన్నీరు మున్నీరయ్యారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బ్యూరోలో పెట్టినా 3 తులాల బంగారం కాలేదు. సరుకు కట్టు సరుకు తెచ్చిన సరుకు చెంగులు 1 లక్ష రూపాయల కట్టు కాలింది. 2 లక్షల రూపాయల బస్సు కాలింది. వాళ్ళకన్నా కాడ బయట పుల్లేస్తాడు, గాలేస్తాడు నేను అనుకున్నా. తలగ పెట్టిండు, ఇంటికి పోయిండు. గాలి వచ్చింది, గడ్డ మీద పడ్డది. అర్థం వచ్చింది, ఇల్లున పడ్డది. ఎంత బతుకున్నా లావా ఇంట్లో పడ్డాడు. బాబు బాగు దాన్ని ఇల్లు కాలుతానే వేరేటోళ్ళు బండి అడిగిన ఎల్లు ఓడుకొని వచ్చింది. వచ్చే వరకు మొత్తం ఇల్లు తరగబడి కాలుతానే పోయే విషయం లేదు అసలు. ఇంకా కనుక వస్తే బియ్యం దాపు 10 కింటాల బియ్యం కాలినాయి, 30 బత్తలు వడ్లు కాలినాయి, 1 లక్ష రూపాయలు కాలినాయి, 60 పైపులు కాలినాయి, పసుపు కాలింది, మొత్తం జొన్నల బత్తాలు కాలినాయి, 60 బత్తాలు, ఎల్ఎస్ కాయలు 1 లక్ష రూపాయల కాయలు కాలినాయి. గాలివానతో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఫైర్ ఏమైంది అంటే మొత్తం గడ్డివాములు, సొప్పవాముల మీద పడి ఈ యొక్క పేద కుటుంబాలు కానీ ఒక 14 కుటుంబాలు నిర్వాసితులైనరు. వారికి ఏమీ లేదు. కేవలం ఎస్సీ కార్పొరేషన్ల ఎకరం వచ్చినటువంటి భూములను పట్టుకొని వీళ్ళు వ్యవసాయం చేస్తారు. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళ మునాబా తీసుకొని చేసినటువంటి ధాన్యం మొత్తం వడ్లు, పత్తి, పసుపు ఇవ ఉన్నటువంటి ధాన్యం, విలువైన కర్ర, వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిన పాపం అవి కూడా వాళ్ళ ఇంట్లో ఉండే. ఆ కట్నం పైసలు ఇస్తామని పైసలు కూడా బీరువాలో పెట్టుకుంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి బట్టలు, డబ్బులు మొత్తం కుటుంబాలన్నీ నిర్వాసితుల ఇప్పుడు రోడ్డు పాలు